శివరాత్రి సందర్భంగా గోసేవ దివ్యాంగ రక్షక్ ఫౌండేషన్ వినూత్న కార్యక్రమం. మహాశివరాత్రి అనేది భక్తులకు పవిత్రమైన పర్వదినం. ఈ రోజు శివుని భక్తులు ఉపవాసం ఉండటం, అభిషేకాలు చేయడం, జాగరణ పాటించడం వంటి ధార్మిక కార్యాచరణలలో పాల్గొంటారు. దేవాలయాలు శివనామ స్మరణతో మారుమోగిపోతాయి. అలాంటి ప్రత్యేక సందర్భంలో దివ్యాంగ రక్షక్ ఫౌండేషన్ ఎంతో మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వారాహి అమ్మవారి పేరుతో గోసేవ పొదిలి కాలేజీ రోడ్డులో గల గోశాలలో వారాహి అమ్మవారి పేరు మీద గోసేవ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. అమ్మలు రాజేష్ గారు గోవులకు ఆహారం పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా గోవులను పోషించడం, వాటికి సరైన ఆహారం అందించడం ద్వారా ధార్మిక సేవను నిర్వర్తించనున్నారు. గోసేవ ప్రాముఖ్యత. భారతీయ సంస్కృతిలో గోమాత ఎంతో పవిత్రమైంది. పురాణాల ప్రకారం గోవు శరీరంలో సమస్త దేవతలు నివసిస్తారనే విశ్వాసం. గోసేవ చేయడం అనేక పుణ్య ఫలాలను అందిస్తుందని చెప్పబడింది. శివుని ప్రీతికరమైన ఈ గోసేవ మహాశివరాత్రి నాడు జరగడం విశేషం. శివుని కృపకు పాత్రలవ్వాలని ఆకాంక్షిస్తూ దివ్యాంగ రక్షక్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించనుంది. భాగస్వామ్యంతో గో సంరక్షణకు మద్దతునివ్వాలని ప్రతి ఒక్కరిని కోరుతోంది.